హాయ్ గైస్, వెల్కమ్ టు యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ. గైస్, ఈరోజు మీకోసం ఒక మంచి ఇండికేటర్ తీసుకొచ్చాను గైస్. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. నేను బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు నాకు మంచి రిజల్ట్స్ కనిపించాయి అనమాట. సో ఈ ఇండికేటరు మన ట్రేడర్స్ కానీ, మన సబ్స్క్రైబర్స్ కానీ, మన ఛానల్ చూస్తున్న వారికి ఈ ఇండికేటర్ ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ వీడియో చేయబోతున్నాను గైస్. ఇంకా లేట్ చేయకుండా ఈ ఇండికేటర్ ఏంటో తెలుసుకుందాం, అలాగే ఏ విధంగా ట్రేడ్ చేయాలని కూడా తెలుసుకుందాం అనమాట. ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ అనమాట. టైం ఫ్రేమ్ వచ్చేసి 5 మినిట్స్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి గైస్, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఆ ఇండికేటర్ ఏంటో తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ వియూ అని టైప్ చేయండి. ఓకే, ఇక్కడ చూడండి, మీకు వియూ అని టైప్ చేసిన తర్వాత విమాంచు స్వింగ్ ఫ్రీ అని చెప్పి ఒక ఇండికేటర్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, నేమ్ వచ్చేసి జాజాల్ అని ఉంది. 6304 మెంబర్స్ ఉన్నారు, ఫాలోవర్స్ ఉన్నారు ప్రజెంట్ అయితే. ఈ ఇండికేటర్ను మీరు యాడ్ చేసుకోండి, విమాంచు స్వింగ్ ఫ్రీ. ఓకే, ఈ ఇండికేటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది అనమాట మీకు. ఓకే, ఇది దీని సెట్టింగ్స్ కూడా ఒకసారి చూసుకోండి. మీకు ఈ విధంగా ఆర్ఎఫ్ బిఎన్ఎస్ సిగ్నల్స్ అని కనిపిస్తుంది అనమాట. ఓకే, ఇది ట్రేడింగ్ వ్యూలో ఫ్రీ ఇండికేటరు, ఇది పెయిడ్ ఇండికేటర్ కాదు, మీకు ఫ్రీగానే అవైలబుల్లో ఉంటుంది. ఓకే, ఇది మీరు ఒకసారి చెక్ చేయండి. ఓకే, అండ్ సెట్టింగ్స్ కూడా బై డిఫాల్ట్ మీకు వేరేగా ఉండొచ్చు. ఇక్కడ మీరు ఏం చేసుకోవాలంటే ఇక్కడ చూడండి, స్వింగ్ సోర్స్ ఆల్రెడీ క్లోజ్ ఉంది, స్వింగ్ పీరియడ్ వచ్చేసి 20 ఉందన్నమాట. ఓకే, అండ్ స్వింగ్ మల్టీప్లయర్ వచ్చేసి 3.5 నేను పెట్టుకున్నాను. బై డిఫాల్ట్ ఎంత ఉందో నాకు గుర్తులేదు. సో మీరు చేంజ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ విధంగా మీరు పెట్టుకోండి అనమాట. క్లోజ్ 20, క్లోజ్ వచ్చేసి ఇక్కడ స్వింగ్ సోర్స్ వచ్చేసి క్లోజ్ పెట్టుకోండి, స్వింగ్ పీరియడ్ వచ్చేసి 20 పెట్టుకోండి, స్వింగ్ మల్టీప్లయర్ వచ్చేసి 3.5 పెట్టుకోండి. ఓకే, అండ్ ఇక్కడ స్టైల్స్ ఇవన్నీ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనము ఇక్కడ నేను సేవ్ యాజ్ డిఫాల్ట్ కొడుతున్నా. ఓకే, ఇక్కడ చూడండి గైస్, మనకి ఏ విధంగా ఈ వర్క్ అవుతుంది. ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి 15th మే, దట్ మీన్స్ ఈరోజే అనమాట, ఈరోజు మార్కెట్ ఇది. ఓకే, ఇక్కడ చూడండి గైస్, మనకి ఇక్కడ నుండి ఎంతవరకు వచ్చింది ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ నుండి ఇక్కడ వరకు. ఓకే, నియర్లీ 268 పాయింట్స్ వచ్చాయన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి బై వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా మనకి టైం అయిపోయింది, అప్పటికైనా సరే మనకి 93 పాయింట్స్ వచ్చాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి నియర్లీ 476 పాయింట్స్ వచ్చాయి, ఇది ఎస్టర్డే మార్కెట్. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇది స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుందాం. ఓకే, ఇది స్టాప్ లాస్ హిట్ అయింది అనుకున్నాం. ఇక్కడ చూడండి, మనకి ఈ సిగ్నల్తో మనకి 476 పాయింట్స్ వచ్చాయి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, ఇండికేటర్ ఎప్పుడు చెప్తే అప్పుడు బై చేయండి, ఎప్పుడు సేల్ చేయమంటే అప్పుడు సేల్ చేయండి, అంతే, సింపుల్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు 341 పాయింట్స్ వచ్చాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి 10th మే వచ్చేసి ఇక్కడ నుండి సెల్ చేస్తే ఇక్కడ వరకు నియర్లీ 216 పాయింట్స్ వచ్చాయి అనమాట, 216 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ నుండి ఇక్కడ వరకు అనమాట, నియర్లీ 159 పాయింట్స్ వచ్చాయి. నెక్స్ట్ ఓకే, ఇక్కడ చూడండి గైస్, నియర్లీ 623 పాయింట్స్ అనమాట. ఓకే, జస్ట్ ఈ సిగ్నల్ని మనం ఫాలో అవుతే చాలు, మనం ప్రాఫిట్లో ఉంటాం అనమాట. ఓకే, చాలామంది ఇండికేటర్స్ పనిచేయవు అంటారు, కానీ అది చెప్పినట్టు మనం మధ్యలో ఏం చేస్తామంటే మనం ఇండికేటర్ పెట్టుకుంటాము. ఓకే, అది కిందికి వస్తుంటే మార్కెట్ ఏం చేస్తామంటే మనం భయపడుతూ వేరే ట్రేడ్స్ అన్ని తీసుకుంటాం అనమాట. సో ఇండికేటర్స్ కూడా పనిచేస్తాయి, కానీ దానికి తగ్గట్టు కూడా మనం ట్రేడ్ చేయాలన్నమాట. అది చెప్పినట్టు మనం వినాం అనమాట. మధ్యలో మనం ఏం చేస్తామంటే వేరే ట్రేడ్ తీసుకోవడం ఆ విధంగా చేస్తాం అనమాట. సో ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ నుండి నియర్లీ 253 పాయింట్స్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి గైస్, నియర్లీ 212 పాయింట్స్ మనము కంటిన్యూ చేసింది, కానీ కంటిన్యూగా మనము హోల్డ్ చేసుకోము కాబట్టి మనకి 212 పాయింట్స్ చాలన్నమాట. ఒకవేళ హోల్డ్ చేస్తే మనకు ఆప్షన్ డీకి అవన్నీ ప్రాబ్లమ్స్ అవుతాయి కాబట్టి, ఒకవేళ గ్యాప్ అప్ కూడా కావచ్చు కాబట్టి నేను మీకు వద్దంటున్నాను. ఏదైతే మనకు ఆ డేలో సిగ్నల్ వస్తే అదే తీసుకోండి. ఓకే, ఆ స్వింగ్ ట్రేడింగ్ హోల్డ్ ఏ విధంగా చేయాలనేది కూడా నెక్స్ట్ ఇంకో స్ట్రాటజీ చూద్దాం. ప్రజెంట్ అయితే మనం ఇది డే ట్రేడింగ్ కింద ఈ ఇండికేటర్ చూసుకుందాం. ఓకేనా గైస్, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకు సిగ్నల్ వచ్చింది.
నియర్లీ 13 పాయింట్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, నియర్లీ 604 పాయింట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి గైస్, ఇది బై సిగ్నల్ వచ్చింది. ఓకే, ఇది స్టాప్ లాస్ హిట్ అయింది అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నియర్లీ 403 పాయింట్స్ అనమాట. ఓకే, నియర్లీ 403 పాయింట్స్. ఓకే, ఈరోజు మనకు సిగ్నల్ ఇవ్వలేదు, అది కూడా మార్కెట్ కూడా వోల్టైల్గానే ఉంది అనమాట. ఇక్కడ చూడండి గైస్, నియర్లీ 561 పాయింట్స్ అనమాట. నియర్లీ 561 పాయింట్స్. ఇక్కడ చూడండి, ఇట్లాంటి డే మనకు ఒక్కరోజు వస్తే చాలు గైస్, మనం అయిపోయినట్టే. మనకి ఇంకా ఎంత డబ్బులు వస్తాయో మీరే ఊహించుకోండి. ఇలాంటి డే మనకి ఎన్ని స్టాప్లెస్ హిట్ అయినా కూడా ఇలాంటి డే మనకి ఇండికేటర్ చెప్పినట్టు ఒక్కరోజు వింటే ఇలాంటి డే మనకు వస్తే ఎట్లుంటుందో ఊహించుకోండి. 1100 పాయింట్స్ ఒకవేళ ఆప్షన్స్లో చేస్తే ఎన్ని పాయింట్స్ వస్తాయో మీరే ఊహించుకోండి అనమాట. జస్ట్ సిగ్నల్ ఫస్ట్ క్యాండిల్కి ఇచ్చేసింది, మనకి ఈ విధంగా ఇన్ని పాయింట్స్ వచ్చినాయి అనమాట. ఓకే, మనం నెక్స్ట్ డే కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఆ రోజే మనం క్లోజ్ చేస్తాం. ఆ సిగ్నల్ చెప్పినట్టు వినింటే ఇన్ని పాయింట్స్ వస్తాయన్నమాట. ఓకే, మనకి ఈ ప్రీవియస్గా ఏదైనా స్టాప్ లాస్ హిట్ అయినా కూడా ఇలాంటి డే మనకు ఒక్కటి వస్తే మనకు అన్నీ క్లియర్ అయిపోతాయి. మ్యాక్సిమం ఇది మీకు మంచిగానే వర్క్ అవుతుంది. ఎక్కడో చిన్న స్టాప్ లాస్ ఇక్కడ ఒక్కటి హిట్ అయిందంతే, మిగతా అన్నీ మంచి సిగ్నల్స్ వచ్చినాయి అనమాట. సో మీరు కూడా ఈ ఇండికేటర్ ఒక్కసారి బ్యాక్ టెస్ట్ చేసి చూడండి, మీకే అర్థం అవుతుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి గైస్, నియర్లీ ఎన్ని పాయింట్స్, 361 పాయింట్స్ అనమాట. ఓకే, నియర్లీ 361 పాయింట్స్. ఇంకా చెప్పుకుంటూ పోతే మ్యాక్సిమం అన్ని ట్రేడ్స్ పాజిటివ్గానే ఉంటాయి. సో మీరు కూడా ఈ ఇండికేటర్ని ఒక్కసారి బ్యాక్ టెస్ట్ చేయండి. ఓకే, బ్యాక్ టెస్ట్ చేసి మీరు ట్రేడ్ తీసుకోండి. నేను ఇలాంటివి ఎందుకు తీసుకొస్తానంటే మన ట్రేడర్స్ కూడా ఓకే వాళ్ళు పాజిటివ్గా ఉంటే మనకు కూడా బాగుంటుంది. కాబట్టి మన ఎవరైనా ట్రేడర్స్ నాకు తెలిసి మ్యాక్సిమం అందరూ లాస్లోనే ఉంటారు. సో వాళ్ళందరూ కొంచెమన్నా పాజిటివ్గా ఉండాలని చెప్పి నేను ఈ వీడియోస్ మీకు చేస్తుంటాను అనమాట. అందుకని మన స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి, మీకు వైటీటీ స్ట్రాటజీస్ అని చెప్పి మన ఛానల్లో స్ట్రాటజీస్ ఉంటాయి, అవి కూడా చెక్ చేయండి. అలాగే ఈ ఇండికేటర్ని కూడా ఒకసారి చెక్ చేయండి. ఒక్కసారి సెట్టింగ్స్, ఇక్కడ సెట్టింగ్స్ ఉంది కదా, ఈ సెట్టింగ్స్ యూజ్ చేసి మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. ఒకవేళ ఈ సెట్టింగ్స్ కూడా నాకు ఇంకా కన్వీనియంట్గా నాకు కావాలి అనుకుంటే మీరు ఈ సెట్టింగ్స్ కూడా చేంజ్ చేసుకొని బ్యాక్ టెస్ట్ చేసి మీరు చెక్ చేయండి. ఇండికేటర్ చాలా బాగుంది, నేను బ్యాక్ టెస్ట్ చేసింటే నాకు మంచిగా రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఓకే, ఇలాంటి మరికొన్ని స్ట్రాటజీస్తో అలాగే ఇండికేటర్స్తో మీ ముందుకు వస్తాను. యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ. మీరు కూడా బ్యాక్ టెస్ట్ చేసి చెక్ చేయండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే నోటిఫికేషన్ బెల్ ఆన్ చేయండి. మీకు కొత్త వీడియో పెట్టినప్పుడు వెంటనే అప్డేట్స్ వస్తాయన్నమాట. ఓకే, అలాగే ఈ ఫ్రైడే కూడా వెయిట్ చేయండి, మీకు ఇంకా కొత్త వీడియోస్ కూడా తీసుకొస్తాను. అంతలోపు సో మీ ఆ ఫ్రైడే వరకు వెయిట్ చేయలేరని చెప్పి మీకు ఈ వీడియో మీకు చేశాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్.